నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏం జరుగుతుందని భయపడ్డామో, ఏం జరగకూడదని కోరుకున్నామో అదే జరిగింది. పెట్రోల్ మంట మొదలైంది. లీటర్ పెట్రోల్ డీజిల్ ధర భారీగా పెరిగింది. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్తో వార్తలు మొదలయ్యాయి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనా? అసలు మొత్తం ముందుందా? పెట్రోల్ ధరల పెంపు ఇక్కడితో ఆగుతుందా, లేదంటే ఇంకా కొనసాగుతుందా? భారత్లో చమురు సెగ మొదలైనట్లేనా? నిపుణులు ఏమంటున్నారు? భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹3 పెంపు. సామాన్యుడి జేబుపై పెరగనున్న భారం. ఈ రేంజ్ లో ఇప్పుడు ధరల పెంపు ఎందుకు? పెట్రోల్ మంట జస్ట్ శాంపిల్ మాత్రమేనా? భారత్లో చమురు సెగ మొదలైనట్లేనా? తెల్లవారుజామునే జనానికి షాక్ తగిలింది. దేశంలో పెట్రోల్ బాంబు పేలింది. పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో వాహనదారులపై భారీగా భారం పడుతోంది. లీటరు పెట్రోల్ పై ₹3.14, డీజిల్ పై ₹3.11 చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు తీసుకున్న నిర్ణయం మే 15 నుంచే అమల్లోకి వచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హర్ముజ్ జలసంధిలో రాకపోకలకు అంతరాయం, ఖర్చులు పెరగడం లాంటివి ధరల పెంపునకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గత 11 వారాలుగా ఇంధన ధరలను పెంచకుండా స్థిరంగా కొనసాగించాయి. అయితే పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోలేక చివరకు సామాన్యులపై ఈ భారాన్ని మోపక తప్పలేదని కంపెనీలు తెలిపాయి. పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయా అని జనాల్లో కొద్ది రోజులుగా ఆందోళన కనిపిస్తూ వస్తోంది. ఏం జరగకూడదని అనుకున్నారో, ఏం జరుగుతుందని భయపడ్డారో ఇప్పుడు అదే జరిగిన పరిస్థితి. నిజానికి 2022 ఏప్రిల్ నుంచి ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు లేవు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు మాత్రం లీటర్కు ₹2 చొప్పున కేంద్రం తగ్గించింది. అయితే ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం ఆర్థిక వ్యవస్థలపై ఒక్కసారిగా భారం పెంచింది. దీంతో ధరల పెంపు అనివార్యమైంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రంలోని ప్రభుత్వం అప్పట్లో భరోసా ఇచ్చింది. అయినా సరే జనాల్లో ఆందోళన తగ్గలేదు. అయితే ధరలు పెరగవని తాను చెప్పడం లేదు అంటూ 2 రోజుల కింద కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ప్రకటనలతో ఆ భయాలు రెట్టింపయ్యాయి. దాని గురించి చర్చ జరుగుతూ ఉండగానే ఇప్పుడు వార్తలు స్టార్ట్ అయిపోయాయి. ప్రస్తుతం ధరల పెంపు, పెట్రోల్ మంట జస్ట్ శాంపిలేనా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అసలు సినిమా ముందుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు భారీ నష్టాల్లో ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం, హర్ముజ్ పరిణామాలతో రవాణా నిలిచిపోయి సరఫరా తగ్గిపోయి బ్యారెల్ క్రూడాయిల్ ధర కొండెక్కి కూర్చుంది. గత 2 నెలలుగా దాదాపు $100 అటు ఇటుగా కనిపిస్తోంది. ఇది ఆయిల్ కంపెనీల మీద భారం మోపుతోంది. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లాంటి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలకు రోజుకు దాదాపు 1700 కోట్ల నష్టం వాటిల్లుతోందని లెక్కలు చెప్తున్నాయి. ఇలానే కొనసాగితే ఆయిల్ కంపెనీల మనుగడ కష్టమయ్యే ప్రమాదం ఉంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినప్పటికీ చమురు కంపెనీల షేర్లు నష్టాల్లోనే సాగుతున్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఇంట్రాడేలో 3% మేర పతనమై 376కు చేరింది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా దాదాపు 2% నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టూ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలైన మహానగర్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్, గుజరాత్ గ్యాస్ కంపెనీలు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రీటైల్ ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు ఊరట కల్పించే అంశమే అయినా నష్టాలను పూడ్చే స్థాయిలో లేవు. దీంతో ఆయిల్ కంపెనీ షేర్లు ఢమాలంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చమురు ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది అనే అంచనాలు వినిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలానే కొనసాగి హార్మోజ్ తెరుచుకోకపోతే రాబోయే వారాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చమురు కంపెనీల నష్టాలు పూడ్చాలంటే జనాలపై మరింత భారం వేసే పరిస్థితులు తప్పేలా లేవు. దశల వారీగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది మరికొందరి వాదన. ఇప్పుడు ₹3 పెంపు అందులో భాగమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న ముడి చమురు ధరల రేట్లను చేరుకోవాలన్నా, ప్రస్తుతం చమురు కంపెనీల నష్టాలను కవర్ చేయాలన్నా లీటర్ మీద ₹25 నుంచి ₹28 పెంచాలని నివేదికలు సూచిస్తున్నాయి. అదే జరగబోతోందా? ఒకేసారి పెంచితే ద్రవ్యోల్బణం వచ్చే ప్రమాదం ఉందని దశల వారీగా పెంచేందుకు ప్లాన్ చేశారా? అసలేం జరుగుతోంది? అసలు మంట ముందుందా అని జనం కంగారు పడుతున్నారు. నివేదికలు సూచిస్తున్నట్లు ₹20కు పైగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే అది జనం బతుకులను ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుందనే భయాలు వినిపిస్తున్నాయి. వాహనంలో కొట్టించుకునే పెట్రోల్, డీజిల్ ధరలే కదా పెరిగింది అనుకోవడానికి లేదు. ఒకదానికొకటి అల్లుకుపోయి అన్నట్లుగా పెట్రోల్ రేట్ ఎఫెక్ట్ ప్రతి దాని మీద కనిపిస్తుంది. బతుకుల మీద పడుతుంది, జీవితాలను భారంగా మారుస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మరి నెక్స్ట్ పెరగబోయేది ఏంటి? ఏ వస్తువుల ధరలు కొండెక్కబోతున్నాయి? జనాలపై ఎంత భారం పడబోతోంది? మనం ఇక ప్రిపేర్ అయి ఉండాల్సిందేనా? ధరలు దశల వారీగా పెరగబోతున్నాయా? పెట్రోల్ మంటతో జనంపై పడే భారం ఎంత? బతుకులు మరింత కష్టంగా మారనున్నాయా? పెట్రోల్ ధరల ఎఫెక్ట్ వేటిపై ఎక్కడ ఉండనుంది? పెట్రోల్ రేట్ల దెబ్బకు రేట్లు పెరగబోయేవి ఏంటి? దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రాజకీయంగానూ యుద్ధం మొదలైంది. అయితే ఇంధన ధరలు పెరగడం అనేది కేవలం వాహనాలకే పరిమితం కాదు. ప్రతి కుటుంబాన్ని, మనిషిని ఎఫెక్ట్ చేస్తుంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీంతో కూరగాయలు, పాలు, రేషన్, ఆన్లైన్ డెలివరీ, బస్సు, ఆటో ఛార్జీలు, రోజువారీ అవసరమైన అనేక వస్తువుల ధరలు పెరుగుతాయి. ఖర్చులు పెరగడంతో రాబోయే రోజుల్లో ఇంటి బడ్జెట్ మరింత పెరిగి సామాన్యుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల రోజువారీ ఉపయోగించే వస్తువులపై మొదట ప్రభావం చూపిస్తుంది. పండ్లు, కూరగాయలను పొలాల నుంచి మార్కెట్లకు చేరవేయడానికి రవాణా ఖర్చు పెరుగుతుంది. దీంతో వాటి ధరలు పెరుగుతాయి. పాలు, ఇతర డైరీ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. అమూల్, మదర్ డైరీ సంస్థలు పాల ధరలను లీటరుకు ఇప్పటికే ₹2 పెంచేశాయి. దీనికి కారణం రవాణా ఖర్చులే అని చెప్పేశాయి. ఓవరాల్ గా పెట్రోల్, డీజిల్ ధరలు వంటింటి బడ్జెట్ ను తలకిందులు చేసే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరగడంతో ట్రావెలింగ్ ఖర్చులు పెరుగుతాయి. ఆటోలు, ప్రైవేటు వాహనాలతో పాటు సరుకు రవాణా ఖర్చులు భారమవుతాయి. అది పలు రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు కంపెనీలు ఛార్జీలను పెంచుతాయి. దీంతో పాటు స్కూల్ బస్, ఆటోలు కూడా రేట్లు పెంచుతాయి. పిల్లల ట్రాన్స్పోర్ట్ ఫీజులు తల్లిదండ్రులకు మరింత భారమవుతాయి. ఇకటు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఊబర్, ఓలా, ర్యాపిడో బుకింగ్ ధరలు అమాంతం పెంచే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం ఆన్లైన్ సేవలపై కూడా పడవచ్చు.
అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ లాంటి కంపెనీలు డెలివరీ ఛార్జీలను పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇక లగేజీ, పార్సిల్స్ పంపే కొరియర్ సేవల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా పెట్రోల్, డీజిల్ ధర పెరుగుదల ప్రతి ఒక్కరి బతుకులను ప్రభావితం చేయడమే కాదు, సామాన్యుడి బడ్జెట్ను అల్లకల్లోలం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్రోల్ ధరల పెంపుతో సొంత వాహనాలు వాడేవారికి నెలవారీ ఖర్చులు పెరుగుతాయి. ఇంధన ధరల సెగ నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తగిలే ప్రమాదం ఉంది. రైతులు సాగు కోసం వాడే ట్రాక్టర్లు, నీటి పంపులు పూర్తిగా డీజిల్ పైనే ఆధారపడి ఉంటాయి. డీజిల్ ధర పెరిగితే వ్యవసాయ పెట్టుబడి వ్యయం పెరిగి రైతులకు లాభాలు తగ్గడమే కాకుండా ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు. చమురు సరఫరా ఖరీదైనదిగా మారిన ప్రస్తుత పరిస్థితులలో ధరల పెరుగుదల అనివార్యమని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం అంటే కేవలం వాహనాలకే కాదు, నిత్యావసరాల నుంచి విలాసాల వరకు ప్రతి అంశంపై భారం పడుతుంది. దీంతో పాటు ఇంధన ధరల పెరుగుదల నేరుగా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. రవాణా ఛార్జీలు పెరిగితే నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. దీంతో జనం ఆచితూచి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే జనాల కొనుగోలు శక్తి తగ్గిపోయి వినియోగం కూడా తగ్గుతుంది. ఇది పరోక్షంగా దేశ జీడీపీ వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ దేశంలో ఇంధన నిల్వల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ప్రస్తుతానికి ఈ ధరల పెంపు ఒక వ్యాపార, ఆర్థిక అనివార్యత అని ప్రభుత్వం అంటోంది. యుద్ధం ముగిసి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే తప్ప ఇంధన ధరలు మళ్లీ తగ్గే అవకాశం కనిపించడం లేదు. మరి అది ఇప్పట్లో సాధ్యమేనా అంటే అలాంటి పరిస్థితులు దరిదాపుల్లో కూడా లేవు. పోనీ ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగి హార్ముజ్ తెరుచుకున్నా అంతా నార్మల్ అవడానికి తక్కువలో తక్కువ 3-4 నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. దీంతో అన్నింటికీ ప్రిపేర్ అయి ఉండడమే మంచిదని, పొదుపు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనే జనాలకు సూచిస్తున్నారు నిపుణులు.